కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి అంటే దీంట్లో ఆన్సర్ ఎస్ అండ్ ఆన్సర్ నో కూడా. ఓకే, అదెలా? సో ఎస్ అనేది, సో బిర్యానీ అనేది నేను ఇంత క్వాంటిటీ తినాను, ప్రతిరోజు తింటున్నాను అనుకోండి, వారానికి 3 రోజులు, డెఫినెట్గా మాకు పనికి పడుతుంది. ఓకే. సో ద ఆన్సర్ ఇస్ యూ కెన్ హ్యావ్ బిర్యానీ, బట్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పోర్షన్ కంట్రోల్. ఓకే. సో పోర్షన్ అనేది కొంచెం పోర్షన్ అండ్ కొంచెం పోర్షన్ ఆఫ్ మీట్. సో పోర్షన్ కంట్రోల్ అండ్ మోడరేషన్. నేను ప్రతిరోజు బిర్యానీ తింటా, 3 రోజులు ఒక రోజు బిర్యానీ తింటా అంటే డెఫినెట్గా అది గుండెకి ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు పోర్షన్ కంట్రోల్ చేసుకొని, క్వాంటిటీ కంట్రోల్ చేసుకొని, క్వాలిటీని చూసుకొని, డెఫినెట్గా హోమ్ మేడ్ బిర్యానీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఓకే. డెఫినెట్లీ అంటే బయట రెస్టారెంట్స్ మనం వాడే ఆయిల్స్ కానీ మసాలాలు కానీ, సో క్వాలిటీ కంట్రోల్ చేసుకొని మీరు మోడరేషన్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ బిర్యానీ. ఓకే. సో దీంతోపాటు ఇంకో మాట, మీట్. బిర్యానీలో ఏ టైప్ ఆఫ్ మీట్ అనే దాన్ని కూడా చెప్పిన. ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ వన్ పాయింట్. మీట్ అనేది కూడా నాది ఒక థియరీ ఉంది. సో మీట్ అనేది ఏ జంతువు నుంచైనా 2 కాళ్ళ జంతువు మీట్ ఈజ్ ఎనీ టైమ్ బెటర్ దెన్ మోర్ దెన్ 4 legs. 2 కాళ్ళు అంటే చికెన్ తినచ్చు, ఓకే. ఫిష్ కాళ్ళు లేవు కాబట్టి తినచ్చు. 4 legs అంటే బీఫ్ కానీ పోర్క్ కానీ ఎనీ టైప్ ఆఫ్ రెడ్ మీట్. గోట్ కూడా ఎనీ లెగ్స్ సింపుల్ 2 కాళ్ళు లేని మీటే ఇట్ ఈస్ ప్రిఫరబుల్. ఎగ్